హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. ఇండియన్ జాగ్రఫీ అనమాట. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ యూజ్ అవుతుందన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జాతీయ వరి పరిశోధన సంస్థ. జాతీయ వరి పరిశోధన సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కటక్ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మామిడికాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం. మామిడికాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పేదవాని ఆహారంగా పేర్కొనే ఆహార పంట ఏది? పేదవాని ఆహారంగా పేర్కొనే ఆహార పంట ఏది అంటే మొక్కజొన్న అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సుగంధ ద్రవ్యాల రాజధాని. సుగంధ ద్రవ్యాల రాజధాని అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే కేరళ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రోబస్టా అరాబికా అనేది దేనికి చెందినది? రోబస్టా అరాబికా అనేది దేనికి చెందినది అంటే కాఫీ రకానికి చెందినవి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. నేను ఇట్లా నోట్స్లో రాసుకొని నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే నాకు కొద్ది ఐడియా ఉంటుందనేసి నేను నోట్స్లో రాసుకొని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా వరకు అయితే గుర్తుండిపోతాయి అన్నమాట. సో అందుకనేసి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలకి సంబంధించినటువంటి అమూల్ సహకార సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది? పాలకు సంబంధించినటువంటి అమూల్ సహకార సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి పేదవాని ఆవు అని దేనిని పిలుస్తారు? పేదవాని ఆవు అని దేనిని పిలుస్తారంటే మేకని పిలవడం జరుగుతుంది. ఆపరేషన్ ఫ్లడ్ లేదా శ్వేత విప్లవం అనేది దేనికి సంబంధించింది? ఆపరేషన్ ఫ్లడ్ లేదా శ్వేత విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే పాల ఉత్పత్తులకు సంబంధించింది అనమాట. నీల విప్లవం దేనికి సంబంధించిందంటే చేపల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పసుపు విప్లవం దేనికి సంబంధించింది? పసుపు విప్లవం దేనికి సంబంధించింది అంటే నూనె గింజలకి సంబంధించింది అనమాట. భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అంటే 106 106 జాతీయ పార్కులు ఉన్నాయి. రెడ్ ర్యాట్ లేదా ఎర్రకుళ్ళు వ్యాధి ఏ పంటకి సోకుతుంది? రెడ్ ర్యాట్ లేదా ఎర్రకుళ్ళు వ్యాధి ఏ పంటకి సోకుతుంది అంటే చెరకు పంటకు సోకడం జరుగుతుంది అనమాట. బ్లాక్ ఆర్మ్ ఏ పంటకి సోకుతుంది? బ్లాక్ ఆర్మ్ ఏ పంటకి సోకుతుంది అంటే పత్తి పంటకు సోకడం జరుగుతుంది. గ్రీన్ ఇయర్ వ్యాధి ఏ పంటకి సోకుతుందంటే సజ్జ పంటకు అనేది సోకుతుంది అనమాట. బ్లాక్ ఆర్మ్ ఏమో పత్తికి, రెడ్ ర్యాట్ ఏమో చెరకకు, బ్లాక్ ఆర్మ్ ఏమో పత్తికి, గ్రీన్ ఇయర్ ఏమో సజ్జకు అనమాట. ఏం లేదు కానీ మనం ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు అదా ఇదా అని కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. దానికోసం అనేసి అయితే మనం ఇట్లా రెడ్ ర్యాట్ అండ్ బ్లాక్ ఆర్మ్, గ్రీన్ ఇయర్ అనేది మనం చాలా నీట్గా చదువుకుంటూ పోతే గుర్తుంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జయ అనేది ఏ పంటకి చెందిన మేలు రకమైన వంగడం? జయ అనేది ఏ పంటకు చెందినటువంటి మేలు రకమైన వంగడం అంటే వరి పంటకు సంబంధించినటువంటి వరి మేలు రకమైన వంగడం అనమాట. పంచదార గిన్నె అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే ఉత్తరప్రదేశ్ని పిలవడం జరుగుతుంది. తెహ్రీ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? తెహ్రీ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు అంటే భగీరథి ఆనకట్టపై నిర్మించడం జరిగింది. సీలేరు జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలోని
దేశంలోని మొదటి అణు రియాక్టర్ ఏది అంటే అప్సర అనమాట. సో, ఇది మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. బాక్సైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? బాక్సైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఒడిషా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది అండి. ఇది కూడా మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో, ఇది అండి ఈరోజు కంటెంట్. మరి ఈ వీడియో నచ్చిన అంటే వీడియో మీకు మ్యాక్సిమం ఈ ఇంట్రెస్ట్ గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాని యూజ్ అవుతుందండి. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.